ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే కదా. ఆమె మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కావచ్చు, చట్టసభలో ప్రతినిధి కావచ్చు గాక ఆమె కూడా తల్లే, ఓ బిడ్డకు మాతృమూర్తే. అయితే చట్టానికి ఇవేవీ పట్టవు. భావోద్వేగాలతో చట్టానికి సంబంధం ఉండదు కదా. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన తరువాత ఆమె ఇంటి దగ్గర చోటు చేసుకున్న హృదయ విచారక దృశ్యాలే ఇందుకు రుజువులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమెను తన ఇంటి నుంచి ఢిల్లీకి తరలించేందుకు అధికారులు వారెంట్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆమె మారు మాట్లాడకుండా కారెక్కి కూర్చున్నారు. అందరికీ అన్ని జాగ్రత్తలు చెప్పిన ఆమె తన కొడుకును దగ్గరికి పిలుచుకున్నారు. కారులో ముందు సీట్లో కూర్చున్న ఆమె వద్దకు వచ్చిన ఆమె కుమారుడు తల్లిని ముద్దు పెట్టుకున్నాడు. తల్లి కూడా పుత్రవాత్సల్యంతో తల నిమిరి ముద్దాడింది. కొడుక్కి జాగ్రత్తలు చెప్పింది. చేతిలో చెయ్యి వేసిన కొడుకు తల్లి నుంచి దూరమవుతున్నప్పుడు కవిత మనసు విలవిల్లాడిపోయిందేమో, తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించింది. కెమెరాలు క్లిక్ మనకుండా చెయ్యి ఊపి ఆమె పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్న వీడియోలు అక్కడున్న వారందరినీ చలింపచేసింది. కేసీఆర్ గారాలపట్టి కవితను పోలీసులు తీసుకువెళ్తున్నప్పుడు అల్లంత దూరంలో నిలబడి చూస్తున్న అన్న కేటీఆర్, బావ హరీష్ రావు చేతులూపుతూ వీడ్కోలు పలకడం మినహా మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు. ఆమె కుమారుడు కన్నీళ్లతో చెయ్యి ఊపుతూ జాగ్రత్తమ్మా అంటూ పరుగున ఇంట్లోకి వెళ్లి రెండు చేతులు ముఖానికి కప్పుకొని బావురుమన్నప్పుడు ఓదార్చడం ఎవరితరం కానిదని ప్రత్యక్ష సాక్షుల కథనం. మంచి విజువల్ చేద్దాం, అడ్డమని కాకుండా అవుతుంది కదా. ఇది చేద్దాం, ధైర్యంగా ఉంది. ఏసీపీ గారు there is a safe passage, we are trying for it. తీసుకోపోరు ఫ్రీగా, ఎవ్వరు ఆపరు, మీరు ఫ్రీగా తీసుకోపోండి, నో ఇష్యూ ఎట్ ఆల్. ఎవ్వరు ఆపరు. चलो 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 అన్న తీయమంటారు.